వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నివేదికను వీలైనంత త్వరగా సమర్పిస్తామని కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. అమరవీరుల జ్యోతి కార్యాలయంలో భేటీ అయిన కమిటీ ఉస్మానియా విద్యార్థి నేతలతో జరిపిన సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఉద్యమకారుల సంక్షేమానికి విధి విధానాలపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నేతల అభిప్రాయాలకు కమిటీ మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. విద్యార్థుల అభిప్రాయాలు తీసుకునే క్రమంలో కాస్త ఆందోళన జరిగింది. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని కేకే స్పష్టం చేశారు. ఇక్కడికి రాలేని వారి సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఉద్యమకారులకు భూమి, వైద్యం, పిల్లలకు విద్య కల్పించాలని ఉద్యమకారులు సూచనలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పల్లెరవి గారు, ఇక బీజేపీ నుంచి పుల్లారావు గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి లింగం యాదవ్ గారు, ఎనలిస్ట్ డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా లింగం యాదవ్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి ఉద్యమకారులకు సంబంధించి నిన్న కమిటీ భేటీ అయినటువంటి పరిస్థితి కేశవరావు గారి సమక్షంలో? అక్కడ కూడా కొంత గందరగోళం నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఓవరాల్ గా ఒక మంచి నిర్ణయం, ఉద్యమకారులను గుర్తించాలి, వారికి వారి గుర్తింపు గుర్తించి వారికి తగిన సహకారం అందించాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. కాకపోతే తెలంగాణ ఏర్పడిన ఇప్పటికీ కూడా ఉద్యమకారులకు గుర్తింపు లేకపోవడం కొంత విచారకరం పూర్తి స్థాయిలో. దీనికి సంబంధించి ఏంటి, ఏ రకంగా ఉద్యమకారులను గుర్తించబోతున్నారు? ఏమైనా క్రైటీరియా ఏమైనా పెట్టారా ఉద్యమకారులకు సంబంధించి? ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా కో ప్యానెల్కు డెఫినెట్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఆనాడు అమరుల త్యాగం వల్ల. అదే విధంగా ఎంతో మంది ఇవాళ తెలంగాణ సబ్బండ వర్గాలు కూడా తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొట్లాడినారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించినటువంటి కేసీఆర్ ఏనాడు కూడా ఉద్యమకారులను గాని అమరవీరుల కుటుంబాలను గాని పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ అమరవీరుల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఇవాళ మీరు చూశారు, 10 సంవత్సరాలుగా ఏనాడు కూడా కనీసం ఉద్యమకారులు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ స్థితిగతులేంది, వాళ్ళకి ఏవైనా సహాయం చేయాలన్నా ఏదైనా కనీస గుర్తింపు కూడా నోచుకున్నటువంటి ఉద్యమకారులని ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ ఒక కమిటీ వేసి, ఆ కమిటీలో కూడా ఇవాళ అందరూ కూడా ఉద్యమకారులు, ఇవాళ కేశవరావు గాని, అదే విధంగా ఎమ్మెల్సీ కోదండరాము గాని, అదే విధంగా పొన్నం ప్రభాకర్ గాని, ఇంకా అదే విధంగా మోత శోభన్ గాని, అంటే వీళ్ళందరితో ఉద్యమకారులతో కమిటీ వేసి, ఈ కమిటీ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు, ఎందుకంటే ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి సబ్బండ వర్గాలు, ఇవాళ విద్యార్థులు కావచ్చు, వివిధ యూనివర్సిటీల నుంచి, అదే విధంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా ఇవాళ సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు కూడా అందరూ కూడా ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారు. మరి వాళ్ళందరినీ కూడా గుర్తించవలసిన అవసరం, బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే మీరు ఏనాడు కూడా గుర్తించలే. ఇవాళ మీకు మాట్లాడడానికి కూడా కనీస నైతిక అర్హత లేదు. ఇవాళ మనం చూసాం, చివరకు తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి తల్లిపై ఏ విధంగా అగౌరవపరిచినో మనం చూసాం. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం శ్రీకాంతాచారి తల్లిని కూడా ఇవాళ గౌరవించుకున్నటువంటి సందర్భం అనేది. అదే గుర్తించారు కదా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తొలి విడతలోనే 442 మంది వరకు అమరవీరుల కుటుంబాలను గుర్తించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆ సంఖ్య ఇంకా పెరిగింది. చాలా మందికి సహాయం చేశామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి. మీరు అసలు ఎవరిని గుర్తించలేదు, అసలు ఉద్యమకారులు ఎవరిని గుర్తించలేదు, అమరవీరులు గుర్తించలేదు అన్న ఎంతవరకు సబబ్ అనుకోవాలి లింగం యాదవ్ గారు? నేనేమంటున్నా, తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా ఏం మాట్లాడినామండి, 1200 మంది అమరవీరులు చనిపోయినాం. మరి 1200 మంది అమరవీరులు చనిపోయిన ఇదే కేసీఆర్ అన్నాడు కదా, ఇదే తెలంగాణ ఉద్యమంలో మన అందరం కూడా మాట్లాడాం కదా. మరి 400 మందిని ఎట్లా గుర్తిస్తామండి? ఏమంటే నేను అదే చెప్తున్నా, అంటే అమరవీరులని వాళ్ళ ఉద్యమకారులని కనీస గుర్తింపుకు నోచుకోకుండా 10 ఏళ్లలో కేసీఆర్ పాలన జరిగితే వాళ్ళ ప్రజాప్రభుత్వం నేను అయితే మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా కంపెల్, నేను ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే మేము పెట్టామో దానికి అనుగుణంగా ఇవాళ కమిటీ వేసాం. ఆ కమిటీ కూడా వివిధ వర్గాల అందరితోటి కూడా, ఎందుకంటే ఇవాళ ఆనాడు ఉద్యమంలో ప్రధానంగా యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు, ప్రధానంగా ఉస్మానియా పెద్దన్న పాత్ర పోషించింది కాబట్టి వాళ్ళని కూడా తోటి కన్సల్ట్ చేసి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అందరితోటి మాట్లాడి
ఈ కమిటీకి రానటువంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది ప్రజా ప్రభుత్వం. ఇవాళ అంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మన అందరం కూడా ఇంకా మీకు చేతనైతే ఈ కమిటీకి సలహాలు సూచనలు చేయండి, ఇంకా ఏ విధంగా చేయాలి, ఇంకా వాళ్ళ అమరవీరులకు గుర్తించడానికి ఇంకేదైనా వివిధ మార్గాలు ఉన్నాయా? ఎందుకంటే మీరు 10 ఏళ్లలో గుర్తించలేక మరి 1200 మంది అని చెప్పి 400 ఎట్లా గుర్తిస్తారండి? ఏం ప్రభుత్వం దగ్గర డేటా లేదా? ఎందుకు గుర్తించలేకపోయారు? ఇవాళ మీరు అదే చెప్తున్నాండి, ఏ ఉద్యమకాన్ని స్వయంగా శంకరమ్మని ఎంత అవమాన పాలు చేసిరో మనం చూడలేదా? శ్రీకాంత్ వారి తల్లి గారిని నేనేమంటున్నంటే మీరు చెప్పిందే లింగం యాదవ్ గారు, అసలు ఎలా గుర్తిస్తున్నారు ఉద్యమకారులు ఎవరు అనేది ఏ రకంగా గుర్తిస్తున్నారు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉద్యమం నడిచింది? అందులో ఉన్న వాళ్ళని ఏమైనా ఒక క్రైటీరియా పెట్టినటువంటి పరిస్థితి? గతంలో 1996 నాటి ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమకారులను కూడా గుర్తించాలని ఎప్పటి నుంచో డిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళని కూడా గుర్తించే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఏ రకంగా గుర్తించబోతున్నారు ఉద్యమకారుడు అంటే? ఏ రకంగా గుర్తించబోతున్నారు? ఎస్, డెఫినెట్ గా అండి. ఇవాళ మీరు అన్నట్టు తొలి దశనే కాదు, మలి దశ ఉద్యమంలో పాల్గొన్నటువంటిది 69 లో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను కూడా అదే విధంగా, ఎందుకంటే మీరు చూసారు మొన్ననే ప్రభుత్వం 10 మందికి దాదాపుగా ₹1 కోటి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు ఇవాళ పాశం యాదగిరి లాంటి వ్యక్తులని, అలాగే అదే విధంగా ఇవాళ మలి దశ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులని ఇవాళ కొన్ని క్రైటీరియా, అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏదో మోనార్కల్ గా డిసిషన్స్, ఆటోక్రటిక్ గా డిసిషన్ తీసుకోదండి. డెఫినెట్ కూడా ఎక్స్పర్ట్ కమిటీలు సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులని అందరితో మాట్లాడి ఇవాళ కొన్ని క్రైటీరియా వచ్చింది. ఏదైతే మలిదేశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల కేసులు ఉన్నటువంటి వ్యక్తులని జైలుకు పోయినట్టు అయితే, కొంతమంది కేసులు లేనటువంటి వ్యక్తులు కూడా ఇవాళ జైలుకు పోయినటువంటి కేసులు లేకుండా కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎంతో మంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. అదే విధంగా మీరు మొన్న చూసిరండి, మహిళా ఉమెన్ కమిషన్ లో ఈ రోజు తొలి దశ మలి దశలే కాదు, ఏదైతే నిజాం కు వ్యతిరేకంగా పోరాడినటువంటి చాకలి ఐలమ్మ ఆలియస్ చిట్టాల ఐలమ్మ మనవరాలను కూడా గుర్తించి ఇవాళ ఉమెన్ కమిషన్ మెంబర్ గా చేసినటువంటి చరిత్ర మా ప్రజా ప్రభుత్వంది. డెఫినెట్ కూడా 69 లో ఉన్న 69 మూవ్మెంట్ లో ఉద్యమకారులని, అదే విధంగా మలిదేశ ఉద్యమకారులని, వాళ్ళని కూడా అదే చెప్తున్నా. ఇవాళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కేసులున్న వాళ్ళే అన్నారు. అదేం కాదు, కేసులు ఉన్నా లేకున్నా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక్కడ చాలా మంది ఇవాళ నేనే ఎగ్జాంపుల్ చెప్తాండి. ఐఎమ్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ. మా యూనివర్సిటీలో మేము ఆనాడు చాలా ఉద్యమాలు చేశాం. ఇవాళ కానీ మాకు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడం ఎక్కువ, అక్కడ అడ్మిషన్ రావడం ఎక్కువ. ఇక్కడ ఆనాడు చాలా మంది ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల కేసులు జరగలేదు, కానీ మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిరు. మేము ఆనాడు విద్యార్థి ఉద్యమంలో పాదయాత్రలో పాల్గొన్నాం. ఇవన్నీ కూడా మేము చెప్పాం. డెఫినెట్ కూడా తెలంగాణలో ఇవాళ ఉద్యమకారులకు ఈ ప్రజా ప్రభుత్వం సముచిత స్థానం ఇస్తది. డెఫినెట్ కూడా వాళ్ళని గౌరవిస్తాం. బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. డెఫినెట్ కూడా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది ఈ ప్రజా ప్రభుత్వంలో. ఓకే పల్లెరవి గారు, ఏంటి తెలంగాణ ఏర్పడి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేకపోవడం నిజంగా అందరికీ బాధించదగ్గ విషయం, కొంత అవమానకరంగా కూడా. ఇందులో మీరు వైఫల్యం చెందారు బీఆర్ఎస్ పార్టీ. అందుకే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మేమిచ్చిన హామీ ప్రకారం ఈ హామీని నెరవేరుస్తున్నాం చెప్తున్నటువంటి పరిస్థితి. ఒప్పుకుంటారా మీ వైఫల్యాన్ని? శివ గారు, ముందుగా మీకు జీవిస్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు లింగం యాదవ్ గారికి, పుల్లారావు గారికి, అన్నకు, ప్రొఫెసర్ గారికి అందరికీ నమస్కారం అండి. సోదరుడు లింగం యాదవ్ మాట్లాడారు. నేను రాజకీయాలకు అతీతంగా, ఇది ఈ ఉద్యమకారులకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా మాట్లాడదామంటే నేను మాట్లాడతాను. నేను ఉద్యమకారు 96-97 నుంచి, దాదాపు 96-97 నుంచి తెలంగాణ కోసం నిలబడి కొట్లాడినటువంటి వాడిని. రాష్ట్రం వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత కూడా ఇదే జెండా మీద అందరికంటే ముందుగా కూడా నేను ఉద్యమకారులకు సంబంధించి నేను బహిరంగంగా మాట్లాడినటువంటి వాడిని. కానీ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదామంటే ఇప్పుడు మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఉద్యమకారుల విషయంలో ఇనిషియేట్ చేసిన దాన్ని మనస్ఫూర్తిగా నేను వ్యక్తిగతంగా స్వాగతిస్తాను. కానీ ఆ పేరు మీద ఏది పడితే అది రాజకీయాలు మాట్లాడతామంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే స్పష్టంగా గడిచిన 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించలేదు, ఏమి చేయలేదు, అమరవీరుని ఏమి పట్టించుకోలేదు, మొత్తం గాలి వేసింది అన్నట్టుగా మాట్లాడటం అనేది పూర్తిగా అవాస్తవము, కేవలం రాజకీయాలు మాత్రమే. ఇది తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014 జూన్ 2 తర్వాత మొదటి నెలలోనే
మొదటి నెలలోనే 560 మంది అమరవీరుల కుటుంబాలకి ఉద్యోగాలు ఇచ్చింది. ఒకటి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసింది. ఇది అబద్ధమా? 560 మందికి ఇది. ఇక తర్వాత ఇక మిగతా వరకు 1200 ఉన్న దగ్గర ఏంటంటే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా అది కొంత టెక్నికాలిటీస్ తోటి ఉంది. ఇప్పటికీ నిజంగా కదే కదా 2.5 ఏళ్ళు అవుతుంది కదా, మరి ఆ 1200 మందికి ఎందుకు పూర్తి చేయాలి? కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటుంది కదా, అమరవీరులకు మీరు హామీ ఇచ్చారు కదా, ఎందుకు చేయలేదు చెప్పండి. ఇప్పుడు 560 అయిపోయింది, ఇంకా 600 ఉన్నాయని మీరు ఉన్నారు కదా, మరి ఈ 2.5 ఏళ్లలో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి 600 మందికి? అది చెప్పాలి కదా. ఇప్పుడు ఆ పేరు మీద రాజకీయం చేయడం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందు ఏం చేస్తారో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగా తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేస్తారో చెప్పండి. ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. ఏం చెప్పకుండా కమిటీ వేసిండ్రు, 2.5 ఏళ్ల తర్వాత కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ అందరితోటి అభిప్రాయాలు తీసుకుందని చెప్పేసి అనుకుంటాం, తీసుకుందని చెప్పి ముందు అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన ఏంది, ప్రభుత్వం ప్రతిపాదన ఏంది? తెలంగాణ ఉద్యమకారులకి మిగిలిపోయిన అమరవీరుల కుటుంబాలకు మనం చెప్తున్నటువంటి 600 మందికి ఏం చేస్తామన్నది చెప్పండి. 2 ఉద్యమకారులకు జైలు జీవితం గడిపినటువంటి ఉద్యమకారులకు ఏం చేస్తారో చెప్పండి. ఆ ఉద్యమం కేసులు లేకుండా చాలా మంది పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు చివరి దాకా. అటువంటి వాళ్ళకి ఏం చేస్తారో చెప్పండి. దానికి అసలు మీ ప్రభుత్వం ప్రతిపాదన ఏంది? ప్రభుత్వం ప్రతిపాదన ఏం లేకుండా ఏం చేస్తామన్నటువంటిది చెప్పకుండా కేవలం ఏదో చేస్తున్నట్టుగా వెంటనే ఏదో చేసేసి అది ఆ పేరు మీద రాజకీయం చేయడం తప్ప ఇంకేం లేదు. ఎవరు వ్యతిరేకించట్లేదు కదా, మీరు ప్రభుత్వం ఏం ప్రతిపాదన చేస్తే. రెండవది, ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి ఇవాళ గడిచిన 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇట్లా అనేక నామినేటెడ్ పోస్టులలో 100 మందికి అవకాశం ఇచ్చింది. అది చేస్తే సరిపోతుందని నేను అంటలేను, అది కూడా చెప్తున్నాను నేను. అది చేయడమే సరిపోతలేదు, కానీ ఆ విధంగా అవకాశం రానటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమకారులని గౌరవించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉన్నది. ఎందుకు అంటే ఇది కొంత ఇప్పుడు ఏమైతే ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో చెప్తున్నా, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణకు సంబంధించినటువంటి స్వాతంత్ర పోరాటం, రజాకార్ వ్యతిరేక నిజాం. కానీ దాంట్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము 1997 వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించలేదు, అవకాశం ఇవ్వలేదు. 1997లో అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, అప్పటి ఇంద్రజిత్ గుప్తా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న తర్వాత ఆయన చొరవ తీసుకొని 1997 ఎక్కడి 50 ఏళ్ల తర్వాత అప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది. ఓకే పుల్లారావు గారు, మీరేం చెప్తారు? ఏం జరుగుతుంది అసలు ఉద్యమకారుల గుర్తింపు వ్యవహారాలు అంటే ఏం చెప్తారు? ఈరోజు ఇలా జీనియస్ లో చర్చలో పాల్గొన్నటువంటి అన్న పెద్దలు, తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవణ గారికి మరియు సోదరులు మన లింగం యాదవ్ గారికి అన్న, ఇంకా ఇతరులు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని 2.5 సంవత్సరాల తర్వాత తాత్సారం చేస్తూ ఒక అడుగు ముందుకేసి నిన్న ఒక కమిటీని వేసి ఆ కమిటీ విద్యార్థులతో చర్చ జరపడం అనేది స్వాగతిస్తా ఉన్నా ఒక ఉద్యమకారుడిగా. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒకే రోజు మొత్తం జనాభా సెన్సస్ చేయగలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఉండి, తెలంగాణ ఉద్యమ జాతిపిత అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు కానీ ఏ రోజు కూడా ప్రగతి భవన్కి పిలిచి కానీ, లేకపోతే వారి ఉన్నటువంటి ఫామ్ హౌస్ పిలిచి కానీ, ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా మీరు ఏ బాధల్లో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు ఒకసారి వాళ్ళతో చర్చించినటువంటి దాఖలు లేవు. వారు ఇప్పుడు ఉద్యమకారులకి అనేక రకాల అవకాశాలు ఇచ్చారని చెబుతున్నారు. ఎస్ ఇచ్చారు, ఆ రోజు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను పక్కన పెట్టి
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఆ రోజు మీరు ఎటువంటి సాయం చేసినటువంటి దాఖలాలు కూడా లేవు, కనీసం వాళ్ళతో చర్చించినటువంటి దాఖలు కూడా లేవు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేశారు. కానీ ఆ కమిటీ కూడా కాలయాపన కోసం వేసిన కమిటీ లెక్క కనపడుతుంది, కానీ చిత్తశుద్ధితో వేసిన కమిటీ లెక్క కనపడలేదు. ఎందుకంటే నిన్న చర్చల పేరుతో కాలయాపన 2.5 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఈ 2.5 సంవత్సరాలు కూడా మీరు కమిటీల పేరుతో జనాల దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరిస్తారని చెబుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు వారికి ఒక సెన్సస్ దాంట్లోనే ఒక ఫార్మేట్ ఇచ్చారు. మీరు ఉద్యమకారులు అయితే కింద ఏ కేసులు ఉన్నాయి, ఎన్ని రోజులు జైలుకు పోయారు, ఏంది అనేది ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్ అంతా మీ దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ విద్యార్థి ఉద్యమకారులతో ఎటువంటి సజెషన్ తీసుకోవాలని అడుగుతున్నారు కదా. ఈ రోజు ఉద్యమకారులుగా మేము అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు ఆ కమిటీ ముందు ఉంచడం జరిగింది. నేను కూడా పోయిన ఆ కమిటీ దగ్గరికి. వాళ్ళు ఏమంటున్నారంటే 2009 to 2014 మధ్యలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులు తీసుకోవాలా, 2001 నుంచి ఉద్యమకారులు తీసుకోవాలా, లేకపోతే 69 నుంచి ఉద్యమకారులు తీసుకోవాలనే చర్చ విపరీతంగా జరిగింది. అదే విధంగా కేసులు ఉంటేనే ఉద్యమకారులుగా గుర్తిస్తారా, జైలుకు పోతేనే ఉద్యమకారులుగా గుర్తిస్తారా, ఇలా అనేక అంశాలను వారు ప్రతిపాదన ఉండించినప్పుడు విద్యార్థులుగా మేము అందరం కూడా ఆ రోజు ఉద్యమకారులుగా మేము ఒకటే ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి ఉద్యమకారుని విద్యార్థి ఉద్యమకారుడిగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కేసులున్నా లేకున్నా ఎంతో మంది నాన్ బౌండర్లుగా ఉండి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ దెబ్బలు తిన్నారు, రక్తం ఒడ్డేదాకా పోరాటం చేసినటువంటి విద్యార్థి ఉద్యమకారుని చూడటం జరిగింది. మీ అందరికీ ఒక ఉదాహరణ చెబుతా ఉన్నా. ఒక చిన్న పిల్లగాడు, 6 నెలల పిల్లగాడు బాలన జేఏసీ పెట్టి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా క్యాంపస్ లో ఉండి, తన పేరు సంపత్ అనుకుంటా, సంపత్. ఆ రోజు విద్యార్థి ఉద్యమకారుడిగా మా విద్యార్థులతో పాటుగా ఉద్యమం చేసినటువంటి నాయకులు ఉన్నారు. ఇలా ఎంతో మంది ఒడ్రె బస్తీ నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. అందరూ కూడా తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది. ఇలా ఉద్యమకారులను గుర్తించడంలో మీరు మేనవేషాలు లెక్క పెట్టి ఇంకా ఉద్యమకారుల్ని వాళ్ళ సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదే విధంగా ఆ కమిటీలో తెలంగాణ ఉద్యమం చేసినటువంటి విద్యార్థి ఉద్యమకారులు ఏ ఒక్కరు కూడా కమిటీలో లేరు. ఫస్ట్ ఈ కమిటీకి శాండిటీ లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి విద్యార్థులు, తెలంగాణ ఉద్యమానికి జేఏసీలు పెట్టి తెలంగాణ ప్రజలకు ఒక దిశ నిర్దేశించినటువంటి విద్యార్థి ఉద్యమకారులు ఆ కమిటీలో లేరు. కాబట్టి ఆ కమిటీ నిష్పక్షపాతంగా ఉద్యమకారులను గుర్తించడంలో కొంత వైఫల్యం చెందిద్దని చెప్పి నా భావన. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ కమిటీలో కంపల్సరీగా విద్యార్థి ఉద్యమకారులు ఉండే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. రైట్. మల్లేశ్వర్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మల్లేశ్వర్ గారు నమస్తే. ఏం చెప్తారు? పార్టీల చెప్పిందంతా కూడా మనం విన్నటువంటి పరిస్థితి, కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఉద్యమకారులను గుర్తించలేకపోయారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏ రకంగా గుర్తిస్తారు? చాలా మంది ఉన్నారు, అన్ని వర్గాల నుంచి కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అసలు క్రైటీరియా ఏంటి? ఎవరిని ఉద్యమకారునిగా తీసుకుంటారు? ఏ దశ నుంచి ఏ దశ వరకు ఉద్యమం వరకు తీసుకుంటారు? ఒకవేళ తీసుకున్నా గుర్తించిన తర్వాత వారిని ఏ రకంగా గౌరవిస్తారు? ఇలా చాలా ప్రశ్నలు ఇంకా మిగిలిపోయినటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మరి తెలంగాణ ఉద్యమకారుడు రవణ గారికి, మరి మిత్రులు లింగం యాదవ్, పుల్లారావు యాదవ్ గారికి, మరి జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవంగా ఈ అంశము ఏదైతే ఉందో, ఉద్యమకారులను గుర్తించే అంశం ఏదైతే ఉన్నదో, అది కొంత ఏ ప్రభుత్వానికైనా అది ఒక రిస్క్ టాస్క్ లాంటిదే. ఎందుకంటే నాడు మరి 1200-1300 మంది బలిదానాలకు అలా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామని చెప్పుకున్న క్రమంలో మరి గుర్తించే విషయంలో కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత దాన్ని అంటే 550, 560 వరకు తీసుకొచ్చింది. కానీ మిగతా వాళ్ళలో కొంత ఐడెంటిఫై చేసేదంటే కొంత వెనుకబడ్డదని భావించాలి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ ఇక్కడ 1969లో కేకే తోటి పనిచేసినటువంటి వాళ్ళకు ఈ రోజు వరకు కూడా గుర్తింపు లేనటువంటి కూడా 1969 అట. తర్వాత మరి రవణ చెప్పినట్టు 1996లో ఈ తెలంగాణ ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి బీజం వేసిందంటే అలాంటి వాడు కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్. విషయం ఏంటంటే పోలీస్ కేసులే ప్రామాణికంగా, పోలీస్ కేసులు ఎప్పుడు అయినాయి అంటే తెలంగాణ
రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత జరిగినటువంటి క్రమంలో తర్వాత దాదాపుగా 2009 అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఉన్నటువంటి వారి అవి ఎవరి మీద ఉన్నాయి అంటే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా మనకు ఇది జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మనకు ప్రత్యక్షంగా పాల్గొన్నా కూడా కొన్ని విషయాల కాడికి వస్తే పోలీసులకు టార్గెట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఆ పద్ధతిలో మరి ఏదేమైనప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించే విధంగా ఈ కమిటీ మరి ఆ పద్ధతిలో కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు 1996లో ఉద్యమము, తెలంగాణ ఉద్యమంలో భువనగిరి సభ కావచ్చు, సూర్యాపేట సభ కావచ్చు, వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ మాలాంటి వల్ల మేము ముందుండి నడిపించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కానీ ఆ క్రమంలో మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం ఏంటంటే ఇది పీపుల్స్ వార్ నాటి మావోయిస్ట్ పార్టీ నడిపిస్తున్నదని నాకు 3rd డిగ్రీ ఒక వారం రోజులు అడ్రస్ లేకుండా తొక్కినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అంటే అప్పుడు తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటే బెదిరింపులు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి నిర్బంధ వ్యవస్థలో పోరాటాలు చేసి మరి తెలంగాణ ఉద్యమానికి కొంత ఊపిరి తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో సరే 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత దానికి కొంత ఊపందుకున్నది. ఒక రాజకీయ పార్టీ అవసరమే ఏర్పడ్డది. రాజకీయ పార్టీతో కొంత ముందుకు పోయినటువంటి పరిస్థితి. కానీ ముందు ఈ మలిదశ ఉద్యమంలో మొదలుపెట్టి ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు విద్యార్థులతోటి నాడు జయశంకర్, కేశవరావు జాదవ్ వీళ్ళందరితోటి సమస్య ఏంటంటే మేము చాలా విషయాలలో మేము ఒక గ్రేట్ గా చెప్తాం. మేము ఒక కాళోజీ నారాయణరావు తోటి, ఒక బియ్యాల జనార్దన్ రావు తోటి, ఒక జయశంకర్ చెప్తాం. అంటే 3 తరాలతోటి మేము పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ కేసులే ప్రామాణికంగా తీసుకుంటే అప్పుడు కేసులు అయితే వీలైతే చంపే పరిస్థితి, ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. నీకు మారోజు వీరన్న అటువంటి వాడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొనడానికి కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రామాణికంగా తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా మరి కమిటీ కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ అనో లేకపోతే బీజేపీ అనో లేకపోతే బీఆర్ఎస్ అనో కొంత వాళ్ళను బైండ్ చేసి ఉద్యమకాలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి తీసుకురావద్దు. అప్పుడు ఈ అందరినీ గుర్తించినప్పుడే డెఫినెట్ గా ఈ కమిటీకి మంచి ఒక గుర్తింపు ఉంటది. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో చేసినందుకు ఒక న్యాయం, ఒక ఉద్యమకాలకు న్యాయం జరుగుతుందని భావిస్తాం. రైట్. లింగం యాదవ్ గారు, పల్లెరావు గారు అన్నట్టు గుర్తించిన తర్వాత అసలు ఉద్యమకారులకు ఏం చేస్తామనే దాని మీద ఇప్పటికీ స్పష్టత లేనటువంటి పరిస్థితి కదా. అఫ్ కోర్స్ నిన్న మీటింగ్ లో కూడా చాలా డిమాండ్లు వినిపించాయి. కొంత భూమి అనేది ఉద్యమకారులు అడుగుతున్నారు తమకు గుర్తింపుకి ఇవ్వాలని. ఇలాగే రకరకాల డిమాండ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఏమిస్తారు అనే దాని మీద క్లారిటీ లేకపోవడం, అలాగే ఉద్యమకారుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండే నేపథ్యంలో ప్రభుత్వం కూడా వారిని తగిన విధంగా గుర్తించే విషయంలో ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది కదా. ఏం చేయబోతున్నారు అసలు? అండి, నేను ఇంత ముందుకే చాలా స్పష్టంగా చెప్పిన, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుస్తుంది. ఇవాళ రవీణ గారు చెప్తున్నారు ప్రభుత్వం ముందు చెప్పడానికి ఇది నియంతృత్వం కాదండి. ప్రజల ఉద్యమకారులందరితోటి మాట్లాడి వీళ్ళ నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో మీటింగ్ అయింది. రేపు ఇంకొక యూనివర్సిటీలో లేకపోతే తెలంగాణ ఉన్నటువంటి సబ్బండ వర్గ ఉద్యమకారులు ఇప్పుడు మల్లేష్ అన్న గారు చెప్పారు, వాళ్ళు ఆనాడు కూడా అట్లా అందరు సమాజంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థి నాయకులు, ఇవాళ చాలా మంది ఒక విద్యార్థి నాయకులు మేధావులే కాదండి, మామూలుగా అమల సంఘం ఇంతకుముందు నేను కూడా చూసా. ఆనాడు మేము పాదయాత్ర చేసేటప్పుడు, ఆల్ యూనివర్సిటీ పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలు ఎక్కడ పోయినా మాకు స్వాగతం పలికి అన్ని వర్గాలు వచ్చారు. వాళ్ళందరితో వైడర్ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటది. ఏకపక్షంగా మేము ఇది ఇస్తాం, మేమే చేసేస్తాం, అట్లా కాదు కండి. వాళ్ళు మేము అభిప్రాయం తీసుకున్నాం, మీరు ఇంకా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఒక సమాజం ఒకటి చెప్పారు, కేసులు, నేను ఇంత ముందుకే చెప్పా, కేసులు ఉన్న వాళ్ళైనా కేసులు లేకున్నా కూడా ఉద్యమంలో పాల్గొన్నారని నేనే చెప్పా ఇంత ముందుకు, మల్లేశన్న గారి కంటే ముందు. ఎందుకంటే మా ఎగ్జాంపులే, మా యూనివర్సిటీ, ఫర్గెట్ అబౌట్ అదర్స్, మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను అదే అంటే ఇవన్నిటిని కూడా ఆలోచించి డెఫినెట్ కూడా ఉద్యమకారులకు న్యాయం చేయాలి, అమరవీరులని గౌరవించుకోవాలి, ఇది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ఇంకా మీటింగ్లు పెడతాం. ఎస్, అందరి అభిప్రాయాలు ఇంకా డిఫరెంట్ యూనివర్సిటీలు సమాజంలో ఉన్న అందరితోటి అనుగుణంగానే. ఇవాళ మీరు చూడండి, ఇదే టీఆర్ఎస్ పార్టీ ఆనాడు గద్దర్ని అవమానించింది, ఇదే గద్దర్ని గౌరవించుకున్న చరిత్ర ప్రజాప్రభుత్వాన్ని, అందశ్రీని
ఇవాళ మీరు ఆహ్వానిస్తే ఇవాళ మేము గౌరవించి ఇవాళ ఆయన రాసినటువంటి గీతాన్ని ఇవాళ రాష్ట్ర గీతంగా గుర్తించాం. డెఫినెట్ కూడా అందరినీ గుర్తిస్తామండి. ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తామని మేమే చెప్తున్నాం. నిజంగా కేసీఆర్ మరి ఆనాడు ఎందుకు 10 ఏళ్లలో మీటింగ్ పెట్టలేదండి? ఇంతకుముందుకు ఇక్కడ పుల్లారావు మిత్రుడు చెప్పారు. మరి ఆనాడు ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ పెద్దన్న పాత్ర పోషించింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. మరి ఎన్నిసార్లు ఉస్మానియా యూనివర్సిటీ పోయి ఎన్నిసార్లు ఉస్మానియా యూనివర్సిటీలతోటి మీటింగ్ పెట్టినండి కేసీఆర్? సరే కేసీఆర్ ప్రభుత్వం ఎన్నిసార్లు పెట్టించిందండి? వాళ్ళ అభిప్రాయాలు ఏనాడన్నా తీసుకుందా? నేను అందుకే అంటున్నాండి, డెఫినెట్ కూడా మా ప్రభుత్వం ఇవాళ ఉద్యమకారులకు గుర్తించడానికి కమిట్మెంట్ ఉన్నాం. వైడర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నాం. డెఫినెట్ కూడా తొందరలోనే వాళ్ళ వారి అభిప్రాయాలకు ఆకాంక్షలకు అనుగుణంగానే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అంతే తప్ప మీరు ముందే నిర్ణయం చెప్పండి ఏకపక్షంగా ఎట్లా చెప్తారండి? ఇవాళ ఇదే కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ వస్తుంటే ఎన్ని ఉద్యమకారుడే కదా, ఎన్నిసార్లు కుట్రలు చేసి అడ్డుకోవడానికి కుట్ర చేసింది మరి ఎవరో తెలియదు ఇవాళ తెలంగాణ ప్రజలకు. నేనేమంటున్నా, దయచేసి అది చెప్పు. ఇవాళ మళ్ళా నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నా. నేను డెఫినెట్ కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందరి అభిప్రాయాలకు. అందరికి ఇవాళ అదే చెప్తున్నా, 6/9 లో ఉన్నటువంటి ఉద్యమకారులని తొలి దశ మలి దశ ఇవాళ కేసులు లేనటువంటి ఉద్యమకారులు వివిధ రకాలుగా ఉద్యమానికి సపోర్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఎట్లా గౌరవించాలి, ఏదైనా ఏ విధంగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, చెప్పండి. తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. కమిటీ మెంబర్స్ చాలా సిద్ధంగా ఉన్నారు. మీరు డైరెక్ట్ గా పాల్గొనొచ్చు, లేదా మెయిల్స్ ద్వారా గానీ లేదా వివిధ మాధ్యమాల ద్వారా గానీ అక్కడికి అభిప్రాయాలు చెప్పండి. వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా ఉద్యమకారులే. ఆ ఉద్యమకారులందరూ కూడా ఉద్యమకారులను గుర్తించడానికి పనిచేస్తుంది. దయచేసి ఇది రాజకీయాల గురించి మాట్లాడడానికి ఇది సందర్భం కాదు. అందుకే నేనేమంటున్నట్టే డెఫినెట్ కూడా మా కమిట్మెంట్ ఉంది, చిత్తశుద్ధి ఉంది. ఉద్యమకారులకు గుర్తిస్తాం. డెఫినెట్ కూడా వాళ్ళకి న్యాయం చేసేది ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే. ఉద్యమకారులకు గానీ అమరవీరులకు గానీ సరైన న్యాయం జరుగుతుంది మా ప్రభుత్వంలో. రైట్, ఓకే. పల్లెరావు గారు యాక్సెప్ట్ చేస్తారా? యువ గారు, సోదరులు లింగం యాదవ్ గారు బాగా చదువుకున్నటువంటి వాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాడు. నాకు సరే రాజకీయాలు ఎవరి రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా నాకు ఒక గౌరవం ఉన్నది. నేను ఏం చెప్తున్నానంటే, మనకు తెలుసు అన్ని విషయాలు. ఏదైనా ఒక దానికి నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వము ఒక నిర్ణయానికి ఒక చర్చ పెట్టినప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనని చర్చలో పెడుతుంది అన్న. ఇక్కడ మల్లేశ్వర అన్న కూడా ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి వాడు. అనేక విషయాల్లో మేధోమదనాల్లో భాగస్వాములైనటువంటి పుల్లారావు, అందరం చదువుకున్నటువంటి వాళ్ళు అనుకోకుండా కూడా ఇక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా బాగా చదువుకొని సమాజం పట్ల కన్సర్న్ తోటి వ్యవహారాలు ఎట్లుండాలని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అన్ని పార్టీల నుంచి ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళం, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం, అందరం కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం నలుగురం. అయితే ప్రభుత్వంగా ఇది ఒక సబ్జెక్టు, ప్రభుత్వం తరఫున ఇది మా ఆలోచన, ఇది మేము ఇది అనేది ఒక డ్రాఫ్ట్ లాగా ఒక ముసాయిదా లాగా పెట్టి వాటి మీద ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది సూచనలు సలహాల్ని అభిప్రాయాల్ని అన్ని వర్గాలని తీసుకుంటుంది. ఏ విషయంలోనైనా ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానికి సంబంధించిన అంశం మీద సంబంధించిన చర్చ జరుగుతుంది. దాన్ని సోదరుడు లింగం అట్లా బుల్డోజ్ చేయటము సంతోషం, బాధలేదు, నాకేం లేదు. ఖచ్చితంగా ఉద్యమంలో ఏంటంటే కేసులు ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఏ విధంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఒకటి స్పష్టత రావాల్సినటువంటిది. కేసులు లేనటువంటి ఇప్పుడు అన్న మల్లేశ్వరన్ ఉన్నాడు, నేను చెప్పలేదు వాస్తవంగా 96 నుంచి 2000 వరకు జరిగినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అనుభవించినటువంటి హింస అనేది మామూలు హింస కాదు. ఉద్యమకారులకు 96 నుంచి 2001 వరకు జరిగినటువంటి బెల్లి లలిత 16 ముక్కలైంది. తొర్రూరు ఐలన్న కళాకారుడు తొర్రూరు ఐలన్న పద్మశ్రీ గుట్టల్లో ఎన్కౌంటర్ అయ్యిండు. ఇంకా ఇట్లా పేర్లు చెప్పుకుంటా పోతే మా రోజు వీరన్న ఎన్కౌంటర్ అయ్యింది. ఇంకా ఇట్లా ఆ కాలంలో అన్నకి తెలుసు, అందరికి తెలుసు. 96 లో మొదలు పెట్టిన ఉద్యమము 2001 వరకు అనేకంగా భౌతికంగానే రూపుమాపిన అంత హింస. కానీ వాళ్ళ రికార్డులలో ఎక్కడ కూడా ఆ కుటుంబాలు కానీ కేసులు ఉద్యమకారులు ఎక్కడ కనిపించవు. అటువంటి కుటుంబాల పట్ల కూడా మనం వైఖరింది. మరి ప్రభుత్వం ఏం చేయదలుచుకుందని చాలా స్పష్టంగా చెప్పాలి. ఉద్యమంలో ఇందాక పుల్లారావు చెప్పినట్టుగా ఫోర్ ఫ్రంట్ లో నాయకత్వ బాధ్యతలో ఉండి కేసులకు పోయినటువంటి వాళ్ళు, నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కేసులకు పోయి జైలు పాలైంది. కానీ నాయకత్వం లేకుండా ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పట్ల వాళ్ళకి ఏం చేస్తాం, ఉద్యమకారులు ఏ విధంగా గుర్తిస్తాం అనేది కూడా ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వ్యవహారం వ్యతిరేక దీనికి
ఎవరు వ్యతిరేకంగా ఖచ్చితంగా అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. చేయాల్సిన పని రాజకీయాలకు అతీతంగా. కమిటీలోనే పొరపాటు జరిగింది. కమిటీలోనే ఇంత చెప్తున్నాడు మా సోదరుడు లింగం యాదవ్. కమిటీలో ఎందుకు ఒక విద్యార్థి నాయకుడికి అవకాశం ఇవ్వలే, ఎందుకు ఒక మేధావులకు అవకాశం ఇవ్వలే, ఎందుకు ఒక జర్నలిస్ట్కి అవకాశం ఇవ్వలే, ఎందుకు ఒక అడ్వకేట్కి ఇవ్వలే, ఎందుకు ఇట్లా సభ్యులు ఒక ఉద్యోగ సంఘాల ఉద్యోగుల నుంచి కూడా పాల్గొన్నారు. ఎట్లా అన్ని వర్గాలు ఎక్కువ మంది ఉంటే తప్పు కాదు కదా. ఆ రోజు అంత పెద్ద ఉద్యమం జరిగింది. అసలు ఈ భూమి మీద ఒక రాజకీయాలకు అతీతంగా ఒక రాజకీయ ఎజెండా మీద జరిగినటువంటి ఒక విస్తృతమైన ఉద్యమం ఏదైనా ఉందంటే తెలంగాణ. ఆ కమిటీని గుర్తించే దగ్గర వైటర్ ఎందుకు పోలే, కేవలం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని వేసుకుని పొరపాటు చేసింది. ఎందుకంటే మళ్ళీ నేను ఇది విద్యార్థి నాయకులు లేడు, ఉద్యోగుల నాయకులు లేరు, అడ్వకేట్స్ నుంచి లేరు, జర్నలిస్టుల నుంచి లేరు, సబ్బన వర్గాలు అంతా ఇట్లా ఈ వర్గాల నుంచి లేదు. అక్కడనే కొంత పొరపాటు జరిగినంత ఇవ్వండి. ఆ కమిటీ పేరు మీద కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే కమిటీల పేరు మీద కాలయాపన చేయడం, తాత్సారం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఎందుకంటే 2004లోనే తెలంగాణ కోసం ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది. 2014 దాకా ప్రజలు రోడ్ల మీదకి ఆ రోజే నిజంగా చేస్తుంటే ఇన్ని బలిదానాలు ఉండేది కాదు, అవసరం వచ్చేది కాదు. కాబట్టి ఎందుకంటే కమిటీ పేరు మీద కాలయాపన తాత్సారం వద్దు. ఏం చేస్తారు అందరికీ చాలా స్పష్టంగా కూడా అందరూ కోరుకుంటుంది ఏంటంటే ఒక 250 గజాలు లేదా 300 గజాల ఇంటి స్థలాన్ని గౌరవప్రదంగా ఇందిరా మిల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అటువంటిది కాదు. చాలా స్పష్టంగా 250 లేదా 300 గజాల ఇంటి స్థలాన్ని ఉద్యమకారులు గౌరవప్రదంగా ఇవ్వాలి. వాళ్ళ ఆరోగ్య భద్రత కల్పించాలి, వాళ్ళకింత ఆర్థిక సహాయం చేయాలి, ఆ తర్వాత గౌరవం. ఇది వాళ్ళు కోరుకుంటున్న ఉద్యమంలో వాళ్ళ జీవితాలని త్యాగం చేసినటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళు ఎంత గొప్ప త్యాగమో, కానీ బతికుండి తమ జీవితాన్ని త్యాగం చేసింది. బతికుండి కూడా అది చాలా గొప్ప త్యాగం. కష్టాలు, నష్టాలని, దుఃఖాన్ని అన్నిటి భరించారు తెలంగాణ కాలంలో, తెలంగాణ సాధన కోసం. అటువంటి వాళ్ళ పట్ల కన్సల్ట్గా ఉండటం అనేది అవసరము ఖచ్చితంగా. ఇక రెండవది 1200 మందిలో 560 మందికి పాత ప్రభుత్వం కేసీఆర్ గారు గుర్తించి ఇచ్చారు. మిగతా 600 మందికి ఏం అడ్డం వచ్చిందని మీరు చెప్పిన దాని ప్రకారంగానే ఎందుకు ఇవ్వలేదు? 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఎందుకు పడుతుంది? ఆ 600 మందికి మీరు చెప్తున్నారు కదా, ఇవ్వండి. మూడవది కోదండరామ్ సంబంధించినటువంటి విషయం ఒకటి చెప్పింది. ఎందుకంటే నేను ప్రస్తావించింది కాబట్టి నేను సమాధానం చెప్పాలి. కోదండరాము ఉద్యమకారుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే అడ్డుకున్నారు అని చెప్పింది. దాని మీద రాజకీయం చేసింది ఎవరండి? కోదండరామ్ ఎమ్మెల్సీ విషయంలో రాజకీయం చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. అదే కోదండరామ్ గారికి స్ట్రేట్ అవే అప్పుడు 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీలలో ఇస్తే ఎవరు ఆపినరండి? అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చింది, ఎవరు బల్మూరు వెంకట్కి ఇచ్చింది. వాళ్ళని కాదు, ఒక ప్లేస్ లో కోదండరామ్ గారికి ఇస్తే ఎవరు అడ్డం పడ్డారన్నది. కానీ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ వినండి, ఇది చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన పని అప్పటికే మరొక ఉద్యమకారుడు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉండండి. దాసోజు శ్రవణ్ చేస్తే గవర్నర్ గారు ఆపితే అప్పటికే సుప్రీం కోర్టు వరకు కోర్టుల వివాదం నడుస్తున్నది. ఆ వివాదం నడుస్తున్న దాన్ని అట్లా పెండింగ్ లో ఉండగా అదే స్థానంలోకి కోదండరామ్ గారిని ఎంపిక చేసి ఉద్దేశపూర్వకంగా అటు కోదండరామ్ గారి క్యారెక్టర్ని తగ్గించారు, ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించారు, ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇటువంటి దిగజారిన రాజకీయాలు చేయొద్దు. నిజంగా కోదండరామ్ గారిని గౌరవించాలనుకున్నప్పుడు స్టేట్ అవే ఎమ్మెల్సీని ఎటువంటి వివాదాలు చేయలేకుండా ఎమ్మెల్సీని ఇచ్చే అవకాశం ఉండే, రాజ్యసభకు పంపించేటటువంటి అవకాశం రెండు రాజ్యసభ వచ్చినాయి. పుల్లారావు గారు మీరేం చెప్తారు? ఉద్యమకారులను గుర్తించిన తర్వాత ఏ తరహాగా వారిని గౌరవిస్తే బాగుంటుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 250 గజాల స్థలాన్ని ఇస్తానని చెప్పిందో, లేదా మేము కమిటీ ముందు కూడా చెప్పింది అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులుగా యాజ్ ఏ బీజేపీ పార్టీ నుంచి కూడా వారికి డిమాండ్ చేయడం జరిగింది. ఏంటంటే 250 గజాల స్థలాన్ని ఎంపీ ఎమ్మెల్యేస్ కాలనీ ఏ విధంగానైతే హైదరాబాద్ లో ఉన్నాయో, ఉస్మానియా విద్యార్థి జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థి ఉద్యమకారులకు సుందర సమరయోధుల లెక్కనే గుర్తింపు కార్డు ఇచ్చి వారికి ఇంటి స్థలాన్ని 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా హైదరాబాద్ నగరంలో ఇయ్యాలని, దానికి ఒక సపరేట్ గా ఏది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కాలనీ అని లేదా ఉద్యమకారుల కాలనీ అని చెప్పి ఒక నామకరణం చేసి అట్లాంటి ఒక అట్మాస్ఫియర్ లో ఈ యొక్క ప్లాట్లను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. రెండోది, ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రానికి నడిపినటువంటి విద్యార్థుల అమరత్వంతో ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో అమరవీరుల యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది.
అదే విధంగా అమరవీరుల కుటుంబాలను మొత్తాన్ని గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిని చాలా మంది విద్యార్థి మిత్రులు ఇప్పటికి కూడా హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళకి ఆర్థికంగా అంటే డబ్బులు లేక హాస్పిటల్లో కూడా చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాడికి హెల్త్ కార్డు ఫ్రీ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి ఫ్యామిలీ మొత్తానికి ఒక హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేయమని చెప్పడం జరిగింది. స్వతంత్ర సమర యోధులుగా గుర్తింపించి వారికి జీతభత్యాలు కూడా ఇవ్వాలని చెప్పేసి నెల ఇంత ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. విద్యార్థులు అందరి దగ్గర నుంచి వచ్చిన అభిప్రాయాలు. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఈ కమిటీ వేశారు, ఈ కమిటీలో విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యార్థుల్ని ఆ కమిటీలో తీసుకోవాలని చెప్పినాం. అదే విధంగా ఆ రోజు టీఎన్జిఓ ఉద్యమకారులు ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఉద్యమం చేసినటువంటి చరిత్ర మనకు అందరికీ తెలుసు. వారిని కూడా ఈ కమిటీలో తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా అమరవీరుల కుటుంబాల నుంచి కూడా ఒకరు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల మీద కూడా అత్యంత కిరాతకంగా పోలీసులు ఆ రోజు దాడి చేసి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాంటి జర్నలిస్టులు మొత్తం కూడా ప్రజలలో చైతన్యం కల్పించినటువంటి జర్నలిస్టులు కూడా ఆ కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇలాంటి అనేక డిమాండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కమిటీ మొత్తం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కమిటీ లెక్క ఉంది. నేనేమంటున్నానంటే నిష్పక్షపాతంగా ఆ కమిటీలో ఉద్యమకారులు కూడా పెట్టమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే రేపు మీకు లాలూచి పడేటువంటి తత్వం అంటే విద్యార్థులు కానీ ఉద్యమకారులు కానీ మీరు మా పార్టీలో జాయిన్ అయితేనే మీకు ఇళ్ల ప్లాట్లు ఇస్తామనేటువంటి అలాంటి ధోరణి కూడా రేపు వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి కంపల్సరిగా ఈ ఉద్యమకారుల దాంట్లో కంపల్సరిగా విద్యార్థులు ఉండాలి, టీఎన్జిఓ నుంచి లేకపోతే ఎంప్లాయీస్ నుంచి కూడా దాంట్లో ప్రాతినిధ్యం ఉండాలి, జర్నలిస్ట్ నుంచి ఉండాలి. అదేవిధంగా న్యూట్రల్ క్యాండిడేట్లు కూడా కమిటీలో పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. రైట్ మల్లేశ్వర్ గారు ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. పథకాల విషయంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాము. మరోవైపు ఇప్పుడు అమరవీరులు ప్లస్ ఉద్యమకారులు వీరందరి సంఖ్య గనక గుర్తిస్తే ఆ సంఖ్య గనక కొంత ఎక్కువగానే కనిపిస్తే వారందరికీ కూడా తగిన గుర్తింపిచ్చే సందర్భంలో కొంత ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఏదో నామమాత్రంగా చేస్తే మాత్రం ప్రభుత్వం వ్యతిరేకత కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా చూడాలి? కత్తి మీద సావు అనుకోవాలి మొత్తం వ్యవహారం అంతా. వాస్తవంగా ప్రభుత్వానికి ఇది కఠిన సవాల్. ఎందుకంటే గుర్తింపు విషయంలో మనకు మంది చేసుకున్న కుటుంబాలు ఇలా బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత అంటే సకల జన్మలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. తర్వాత ప్రతి ఉద్యోగి ప్రతి డిపార్ట్మెంట్లలో సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. వంట పప్పు ఇవన్నీ రకరకాల ఇప్పుడు అన్ని కుల సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేసినటువంటి పరిస్థితి, ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడు అది కొంత లెక్కలు తీయడము గుర్తింపు చేయడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటిదే. కానీ దీంట్లో కూడా నేను ఏమంటున్నా అంటే కేటగిరీ వైజ్ గా పోతే తప్ప ఇది పరిష్కారం దొరకదు. ఎందుకంటే కేటగిరీ వైజ్ అంటే బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలను ఒక రకమైనటువంటి గౌరవము, తర్వాత పాల్గొన్నటువంటి ముఖ్యులకు అంటే వెనుక ఉండి నడిపించినటువంటి ముఖ్యులకు ఒక గౌరవము, తర్వాత మొత్తం పార్టిసిపేట్ అంటే ప్రతిదానికి ఒక కార్యకర్త లాగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి గుర్తింపు ఇచ్చే విధంగా ఒక 3 కేటగిరీలు తీసుకుంటే తప్ప ఇది పరిష్కారం దొరకదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఒక 100లలో కాదు 1000 మందిని కూడా 1000 మంది లెక్క వచ్చే అవకాశం ఉన్నది. ఆ పద్ధతులు మరి కొంత ముందుకు పోతే ఏంటంటే మన పుల్లారావు సోదరుడు చెప్పినట్టు ఫ్రీడమ్ ఫైటర్స్ కు ఏ రకంగా ఉన్నటువంటి గుర్తింపు ఉన్నదో ఆ పద్ధతుల్లో మనకు ఏమన్నా పెన్షన్ లాంటిది కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏదో రకమైనటువంటి గౌరవం ఇచ్చే పద్ధతిలో ప్రభుత్వం అనేది నా అభిప్రాయము. పద్ధతిలో పోతే తప్ప ఇది పరిష్కారం కాదు. లేదు అనుకుంటే ఏంటంటే ఇది మనం ఏదో మొక్కుబడిగా వేసుకున్న కమిటీ లాగానే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కమిటీలో సరే ఉన్న వాళ్ళు అంతా కూడా ఉద్యమకారులే, అంతా మనం హ్యాపీగా ఫీల్ కావచ్చు. కానీ మిగతా విద్యార్థుల నుంచి కావచ్చు, జర్నలిస్టుల నుంచి కూడా కొంత ఒక ఉద్యోగుల నుంచి ఒక 3కి అవకాశం ఇస్తే బాగుండేది అనేది అభిప్రాయం. ఆ పద్ధతిలో మరి
ఇప్పటికైనా ఏమన్నా ఆలోచించే పరిస్థితి కనుక ఉంటే అటువంటిది అంటే మనకు మళ్ళా మనకు మన కమిటీ రివైజ్ చేయాలనుకునే అవకాశం కనుక ఉంటే ఇటువంటి వాళ్ళకు ఈ ముగ్గురికితో పాటు అమరవీళ్ళ కుటుంబాలకు కూడా ఒక నలుగురికి అవకాశం ఇస్తే బాగుంటుందని భావిస్తా ఉన్నాను. రైట్ ఓకే. లింగం యాదవ్ గారు చివరిగా ఏం చెప్తారు కంక్లూడ్? నేను ఇంతకుముందుకే బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని, దయచేసి కరెక్షన్, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు. దయచేసి మేము అదే చెప్తున్నాం, మీరు రాజకీయ దృక్కోణంతో రాజకీయాలు మాట్లాడకండి దయచేసి. ఇది ఉద్యమకారులు, అది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ. ఇవాళ ఇక బీజేపీ నాయకులు నేను మళ్ళీ అందుకే రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. మీరు మరి ఎన్నిసార్లు తెలంగాణ అవమానిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ ఏర్పాటుని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వెనకపోతే పార్టీ బిల్లు పెట్టడానికి కూడా సిద్ధమయ్యి సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కట్టుబడులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మిత్రమా, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ జాప్యం వల్లనే 369 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇలా 1200 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. అదే గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ కట్టుబడులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సరే మీరు మాట్లాడేది కదా, నేను మాట్లాడేది కూడా వినండి. ఇదే బీజేపీ ఎంపీ మరి తల్లిని మీ ప్రధానమంత్రి అన్నాడు కదా, తల్లిని చంపి బిడ్డను బతికించరని. మరి ఆనాడు మీరు ఎందుకు ఖండించలే? మన్ననే తేజస్వి సూర్య ఇది ఇండియా పాకిస్తాన్ తోడు పోల్చిండు. ఎక్కడ పోయి మరి ఆనాడు మీరు 97 లో కాకినాడ తీర్మానం ఏం పెట్టారు తెలుసా మిత్రమా? కాకినాడ తీర్మానంలో మరి ఆనాడు 1 vote 2 రాష్ట్రాలు అన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదండి? 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. మరి మీరు ఎందుకు తెలంగాణని ఏర్పాటు చేయాలి? దయచేసి ఇష్యూని డైవర్ట్ చేయకండి. నేను ఏమంటున్నా, మేము చిత్తశుద్ధి ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క త్యాగాన్ని తెలంగాణ పుల్లారావు గారు ప్లీజ్ నేను మీ అందరికి అవకాశం ఇస్తాను కంక్లూడ్ కి. పుల్లారావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం, నేను కంక్లూడ్ కి మీకు అవకాశం ఇస్తాను. భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదే కాదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. నేను మాట్లాడితే మీరు వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా. నేనేమంటున్నానంటే మీరు అదే ఇంత మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ ఏర్పాటుని పాకిస్తాన్ తోటి పోల్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటున్నా. 97 లో కాకినాడ తీర్మానం ప్రకారం 2000 సంవత్సరంలో మరి 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు కదా. మరి ఆనాడు 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఏర్పాటు అయితే ఈ సమస్య వచ్చేది కదా. ఏం మాట్లాడతారు మిత్రమా? ఇది దయచేసి కాంగ్రెస్ పార్టీ 1 to 1 కాదు. పుల్లారావు గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. పుల్లారావు గారు ఒక్క నిమిషం ఆగాలి. చేసిందో ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ పుల్లారావు గారు ఇది 1 to 1 కాదు, పాయింట్ టు పాయింట్ కౌంటర్ అవుతుంది. ప్లీజ్ కంక్లూడ్ టైం. పుల్లారావు గారు నేను మిగిలిన వారికి అవకాశం ఇవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి. పుల్లారావు గారు ఒక్క నిమిషం ఆగండి. పుల్లారావు గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు. నేనేమంటున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపుకు కమిటీ వేసింది. మనందరం కూడా ఈ స్వాగతిస్తాం. దీంట్లో ఇప్పుడు పెద్దలు రవికుమార్ గారు కానీ, అదేవిధంగా మల్లేశన్న గాని, పుల్లారావు గాని డెఫినెట్ గా మీ సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గా మెయిల్ ద్వారా గానీ ఇంకా వివిధ మాధ్యమాల ద్వారా కూడా ఇంకా బెటర్ గా ఏం చేద్దాం, ఎట్లా గుర్తిద్దాం. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే గుర్తింపులలో ఇవాళ కేసులు ఉన్న వాళ్ళనేనా, లేదా గతంలో అమరవీరులు అయినటువంటి కుటుంబాలు ఇప్పుడే పెద్దలు చెప్పారు 69 తర్వాత ఎస్పెషల్లీ 96 నుంచి 2001 మధ్యలో జరిగినటువంటి హింస గురించి, అక్కడ అమరులైనటువంటి ఉద్యమకారుల గురించి అవి ఏ విధంగా చేద్దాం, ఆ విధంగా మాట్లాడదాం. ఒక డిబేట్ చేద్దాం. మీరు కూడా ఇవ్వండి, ఒక డ్రాఫ్ట్ ఇవ్వండి. వాళ్ళందరికీ ఏ విధంగా గుర్తించాలి, ఇది గుర్తించడానికి సిద్ధంగా ఉంది. అమరవీరుల త్యాగాలని గుర్తించి గౌరవించే ప్రభుత్వం మాది. ఉద్యమకారులని గుర్తిస్తాం. వాళ్ళని బెటర్ గా ఏ విధంగా ఇద్దాం. ల్యాండ్ మేము అన్నాం అన్నాడు 250 గజాల భూమి, లేదా ఇంకే వాళ్ళకు ఆర్థికంగా ఫైనాన్షియల్ గా చాలా మంది ఉద్యమకారులు పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా చాలా నష్టాలు ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు. వాళ్ళని ఏ విధంగా ఆదుకో, ఇవన్నీ కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. తీసుకోవడానికి మేము సిద్ధం. ఇవాళ ఒక ఇనిషియేట్ స్టార్ట్ అయింది. ఉస్మాన్ యూనివర్సిటీతో నిన్న మాట్లాడినాం. రేపు డిఫరెంట్ యూనివర్సిటీలతో మాట్లాడతాం. సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు పెద్దలు అన్నారు ఆనాడు జర్నలిస్టుల మధ్య జర్నలిస్టులు కూడా అమోఘమైనటువంటి పాత్ర పోషించారు. ఎన్జిఓ ఉద్యమ ప్రభుత్వ ఎంప్లాయీలు కూడా ఆనాడు చాలా గొప్ప పాత్ర పోషించారు. ఆర్టీసీ వాళ్ళందరితో కూడా మాట్లాడతాం, అభిప్రాయాలు తీసుకుంటాం. అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రజాప్రభుత్వం ఉద్యమకారుల పైన నిర్ణయం తీసుకుంటది. ఇక్కడ విద్యార్థులు ఉంటారా లేరా? విద్యార్థి విద్యార్థి నాయకులు ఉంటారా లేరా?
డెఫినెట్ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం నేను అదే చెప్తున్నా, విద్యార్థులతో పాటు ఇప్పుడు జర్నలిస్టులు, ఆర్టీసీ కార్మికులు, లేదా ప్రభుత్వ ఎంప్లాయీలు, లాయర్లు అందరూ కూడా వాళ్ళతో ఇంకా ఎట్లా ఏం చేయాలనే ప్రభుత్వం మేము కూడా సూచించినాం. లెట్స్ సీ, వెయిట్ ఫర్ వేరే ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి కొర్రీలు కాకుండా మీరు సలహాలు సూచనలు తప్ప మీరు ఏం చేయలేరు. అరే 10 ఏళ్లు చేయనోళ్ళు వదిలేసిర్రు, మీరు అసలు బీజేపీ మీరు మాట్లాడడానికి అర్హతనే లేదు, ఇక చేస్తున్న వాళ్ళ మీద ఎందుకండి? నేను స్వాగతించా, గుర్తుపెట్టుకోండి. పుల్లారావు గారు కంక్లూడ్ చేసేయండి. పుల్లారావు గారు మీరు కంక్లూడ్ చేసి మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తే పుల్లారావు గారు కంక్లూడ్. నేను ఒకటే విషయం చెబుతా ఉన్నా, సోదరుడు లింగం యాదవ్ కావచ్చు, లేకపోతే మా క్యాంపస్ లో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థి నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వాళ్ళని ఆ కమిటీలో ఉంటే విద్యార్థి ఉద్యమకారులు ఎవరున్నారు ఏంటనే గుర్తింపు అనేది కమిటీకి ఈజీ అయింది అనేది నా బాధ. ఇంకోటి ఏంటంటే నిజంగా ఉద్యమం చేసినటువంటి ప్రతి విద్యార్థిని గుర్తించడంలో ఎక్కడ కూడా జాప్యం జరగదు, వాళ్ళకి న్యాయం జరిగింది. కాబట్టి విద్యార్థి ఉద్యమకారులు ఆ కమిటీలో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. జర్నలిస్ట్ కావచ్చు, అమరవీరుల కుటుంబాల నుంచి కావచ్చు, లేకపోతే టీఎన్జీ ఉద్యోగస్తుల నుంచి కాబట్టి ఈ కమ్యూనిటీ నుంచి ఉన్నట్టయితే వాళ్ళకి అప్పుడు ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, కొంతమంది ఉద్యమంలో లేకుండా కూడా ఈ కమిటీలో రికమెండేషన్ ద్వారా వస్తే మళ్ళీ తర్వాత అసలు ఉద్యమకారులంతా నీరుగారిపోయే ప్రయత్నం ఉంది. కాబట్టి కంపల్సరీగా ఆ కమిటీలో వాళ్ళని ఉంచాలనేది నా డిమాండ్. రైట్. పల్లెరావి గారు. శివ గారు, ఇప్పుడు కమిటీని నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నదే ఇప్పుడు పుల్లారావు గారు మాట్లాడినా, నేను చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా ఉద్దేశం. 1. 2, ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం, ఉద్యమకారులతో పాటు ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉన్నట్లయితే ఆ ఉద్యమకారులకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు దాని వల్ల ఏమైతుందంటే ఎవరు అర్హులు ఎవరు కాదు అన్నది ఒక కొంత ప్రాసెస్ లో సులభతరం అవుతుంది. ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఉద్యోగుల తరఫున ఒక ప్రతినిధి ఉండాలి. విద్యార్థి నాయకులు ఉన్నారు. వీళ్ళు నిజంగా కూడా ఇంత చెప్తున్నాం. ఉస్మానియా తల్లి లాంటిది తెలంగాణ ఉద్యమానికి. ఉస్మానియా అనేది వ్యాన్ గార్డ్ లాగా పనిచేసింది, వాస్తవం అది. కానీ ఆ ఉస్మానియా విద్యార్థి నాయకత్వం నుంచి కమిటీలో ప్రాతినిధ్యం లేకపోతే ఇట్ ఈస్ మీనింగ్లెస్. నేను రాజకీయాల కోసం మాట్లాడాను. కంపల్సరీ విద్యార్థి నాయకులకు ఒకరికి ఉండాలి, జర్నలిస్టులకు ఒకరికి ఉండాలి, అడ్వకేట్స్ కి ఒకరికి ఉండాలి. ఇంకా అయితే పల్లెరావు గారు చిన్న సందేహం ఏంటంటే ఇందాక మల్లేశ్వర్ గారు చెప్పినట్టు సకల జనుల సమ్మెలో మనం చూసుకుంటే మొత్తం దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులంతా కూడా వచ్చారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు అందరినీ కూడా ఉద్యమకారుల కింద గుర్తించాలంటారా? ఎలా అంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది కదా. యూనివర్సిటీలో మన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రకంగా పోరాడారో మిగిలిన యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా అంతే పోరాట పటిమ ఇతర ప్రాంతాల్లో కూడా చూపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు విద్యార్థులందరినీ కూడా ఉద్యమకారులుగా గుర్తిస్తారా? ఏ రకంగా ఎవరిని గుర్తించకపోతే ఒకరిని గుర్తించకపోతే మరొకరు అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి, మరో వర్గం అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఉంది కదా. యువగారు, ఈ ధోరణినే ఏమైతారంటే వివాదాలకు కావాలని ఉద్దేశపూర్వకంగా ఏమంటారు చాట్ల తౌడు పెట్టి ఏమో పంచాయతీ పెట్టినట్టు అయితే ఉద్దేశం. ఎందుకు అంటే కమిటీ అన్నది ఖచ్చితంగా ప్రపోర్షనేట్ గా ఆయా వర్గాల ప్రాతినిధ్యం ఉన్నట్టయితే ఆ వర్గాలకు సంబంధించినటువంటిది రిప్రజెంటేషన్ ఉంటుంది. అయితే అది పక్కకు పెట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు, ప్రతి ఉద్యోగులు సంఘీభావంగా ఉద్యమంలో సంఘీభావంగా పార్టిసిపేట్ చేయటం వేరు, సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొనటం వేరు, ఉద్యమంలో క్రియాశీలకంగా జీవితాన్ని త్యాగం చేసి పనిచేయటం వేరు. ఆ రెండింటికి ఉన్నటువంటి సున్నితమైన తేడా ఉంటది కదా. చాలా మంది ఉద్యోగులు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే ఉద్యమానికి భుజానేసుకొని పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఉద్యమానికి భుజానేసుకొని నాయకత్వం పనిచేసినటువంటి వాళ్ళని అదే ఒక కార్యక్రమం ఇచ్చిన రోజు వచ్చి సంఘీభంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులు రెండింటిని ఒకే గాడి గట్టేయలేం కదా. ఉద్యమ ఆ తేడాని ఆ సున్నితమైన తేడాని ఉంటది, ఖచ్చితంగా ఉంటది. దాన్ని ఆ చర్చ జరగకుండానే వాస్తవంగా కమిటీనే కంపోజిషన్ ఆ విధంగా ఉంటే బాగుండేది. ఎందుకంటే కమిటీ వేసేటప్పుడే ఒక ఉద్యమకారుల నుంచి సరే పార్టీ ఎట్లా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళని కమిటీ చైర్మన్ గా కొందరిని సభ్యులుగా పెట్టుకుంటది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నట్టు. ఇక్కడ చాలా వాదనలు వినిపించారు రవి గారు. మీరు చెప్పినట్టే ఉద్యమానికి సంఘీభావం తెలపడం వేరు, ఉద్యమాన్ని నడిపించడం వేరు ఖచ్చితంగా కూడా. కాకపోతే ఇక్కడే చాలా మంది కొట్లాడింది మేము, గ్రౌండ్ లెవెల్లో ఉండి కొట్లాడింది మేము, కానీ కొంతమంది వచ్చి మేము నాయకుల పేరిట క్రెడిట్ మొత్తం చోరీ చేస్తున్నారు. ఈ తరహా వాదనలు కూడా మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం కదా. శివ గారు, సరిగ్గా ఈ సమస్య ఇంకెక్కువైతుంది, జటిలమైతుంది ఈ నిర్లక్ష్యం జరగటం వల్ల.
అందుకే అటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కూడా క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు సంఘీభావంగా ఒక కార్యక్రమం ఉన్న రోజు ధర్నాలో సంఘీభావంగా పాల్గొనటం వేరు, ఇంకో కార్యక్రమం వేరండి. అదే పనిగా ఒకరోజు జరగలేదు తెలంగాణ ఉద్యమం. ఇంకా కూడా మనం అనుకుంటే ఒక ల్యాండ్ మార్క్ బలంగా ఒక మిలిటెంట్ పోరాటం అనుకుంటే 2009 నవంబర్ 29 నుంచి 2014 వరకు బిల్లు పాస్ అయ్యేంత వరకు ఒక క్రియాశీలకంగా కొన్ని వందల మంది వేల మంది ఆ ఉద్యోగాలు జీవితాల్ని బతుకుదెరువును వదిలేసి చదువుల్ని వదిలేసి అదే పనిగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అది కదా ఐడెంటిఫై చేయటం అనేది గుర్తు. అట్లా అనుకుంటే 3 కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో సంఘీభావంగా పాల్గొన్నారు. ఆ 3 కోట్ల మందిని ఉద్యమకాలు అనలేం కదా. తెలంగాణ అదే దేశ స్వాతంత్రోద్యమ సమరయోధులు గుర్తించినప్పుడు కొన్ని ప్రామాణికాలు పాటించింది కదా. ఆ ప్రామాణికాల నిర్ణయం దగ్గరనే మనకున్నటువంటి నిజాయితీ గాని చిత్తశుద్ధి గాని మనకున్నటువంటి నిబద్ధత ఏందో అక్కడ అర్థమవుతుంది. ఆ పని ఇప్పటికీ చేయట్లేదు అని చెప్తున్నాను. నేను రాజకీయాల కోసం మాట్లాడలేను. ఒక ఉద్యమకారుడిగా నిబద్ధతతోటి నేను నిజాయితీగా పనిచేసిన నాకు రావాలి, నాకు కమిటీలో పెట్టాలి, నాకు అవకాశం ఇవ్వాలన్నది కూడా సబ్జెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆ విధంగా ఇవాళ నేను జర్నలిస్ట్ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన. నీకు భద్రాచలంలో ఆ రోజు నేను రాష్ట్రం మొత్తం తిరుగుతున్నప్పుడు భద్రాచలంలో ఉన్నటువంటి జర్నలిస్టు కూడా అక్కడ మీ కార్యక్రమం పిలిపిస్తే నాయకత్వం వహించి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఢిల్లీకి ప్రత్యేక రైలు పెట్టి తీసుకుపోయి ఢిల్లీలో ఒక ఆందోళన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను నన్ను ఒక్కడిని చూసుకుంటే సరిపోదు కదా. నేను ఆ రోజు నా పిలుపు విని నా సంఘం, నా తెలంగాణ జర్నలిస్టు ఫోరం పిలుపు విని క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ప్రతి జర్నలిస్ట్ నాయకుడిని, నేను ఉద్యమంలో పాల్గొన్న ప్రతి జర్నలిస్టుని కాపాడుకోవడం నా బాధ్యత. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు ఏ విధంగా పిలుపులు మొదలయ్యో సార్ ప్రత్యక్షంగా వాళ్ళందరినీ కాపాడుకోవడం మా బాధ్యత కదా. అందుకోసమే ఇవాళ ఒక జర్నలిస్ట్ అని కాదు, అట్లాగే ఉద్యోగులు, అట్లాగే అడ్వకేట్ల పోరాటం ఏం తక్కువది కాదు. అడ్వకేట్స్, ప్రొఫెసర్స్, ఉద్యోగులు, నీకు సంపన్న వర్గాలు, ఆర్టీసీ కార్మికులు, సింగర్ అయిన అద్భుతంగా ఇట్లా అన్ని ఒక్కొక్క వర్గం ఆ వర్గాల ప్రాతినిధ్యం కమిటీలో ఉన్నట్లయితే ఒక్కటి ఏమైతే దానికి సంబంధించినటువంటి నిజంగా పనిచేసినటువంటి వాళ్ళు మిస్ అయ్యే అవకాశం లేకుండా ఉంటది. ఇంకా మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం తరఫున ఉద్యమకారులకు ఒకటి కేటగిరీలో 2 కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఒక కేటగిరీ, అట్లా కేసులు లేకుండా ఉద్యమంలో పాల్గొన్న మలేశ్వర్ గారు కంటిన్యూ ప్లీజ్. స్థలం ఏమి ఇస్తారు? 1969 నుండి తొలి దశ ఉద్యమం నుండి 2013 అంటే ప్రకటన వచ్చే వరకు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళను ఒక 3 కేటగిరీలుగా బలిదానాలు అయినటువంటి కుటుంబాలను ఒకటి, రెండవది ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు కేసులలో ఉన్న వాళ్ళను ఒకటి, పాల్గొన్న వారిని ఒక కేడర్ 3 కేడర్గా కనుక విభజించి వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా మరి కమిటీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ పద్ధతిలో పోతే తప్ప ఈ కమిటీకి ఒక అంటే మార్గం దొరకదు. లేదు అనుకుంటే కమిటీ ఎన్ని రోజులు కసరత్తు చేసినా కూడా అసలు ఫైండింగ్ అంటే రిజల్ట్ రాక కొంత మనకు ప్రకటన లేక ఊగిసలాటలో ఉండే ప్రమాదం ఉన్నది కనుక ఈ 3 పద్ధతుల్లో కనుక పోతే 3 కేటగిరీలు కనుక చేయగలిగితే డెఫినెట్ గా మనకు ఇది రేవంత్ రెడ్డి గారు కోరుకున్నటువంటి ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఖచ్చితంగా అందరికీ దక్కే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ఇది కాలయాపన కమిటీ లాగానే మనకు అన్ని కమిటీల లాగా ఇది కూడా కాలయాపన కమిటీ అనే పేరు వచ్చి అది ఇంకా ఉన్న పేరు కంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తా ఉన్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు, థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ పల్లెరావు గారు. మొత్తంగా చూసుకుంటే నిన్న ఉద్యమకారులకు సంబంధించి గుర్తింపు అలాగే వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవానికి సంబంధించినటువంటి కమిటీ తొలి సమావేశం నిన్న జరిగినటువంటి పరిస్థితి. అమరవీరుల స్తూపంలో జరిగినటువంటి ఈ సమావేశానికి పలువురు ఉద్యమకారులు అలాగే విద్యార్థి సంఘాల నాయకులు కూడా వచ్చారు. వారు చాలా విజ్ఞప్తులు అయితే చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అదే సమావేశంలో కొంత గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక ఈ గందరగోళం చూసి
కినుక వహించినటువంటి కమిటీ అధ్యక్షుడు కేశవరావు కూడా తాను ఈ కమిటీ అధ్యక్షుడిగా ఉండనంటూ కూడా చెప్పడం కొంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. చూద్దాం ఒకవేళ ఈ కమిటీ ఏ రకంగా కొనసాగుతుంది, కేవలం కమిటీలు అలాగే ప్రతిపాదనలకే పరిమితం అవుతుందా, లేదంటే నిజంగా ఉద్యమకారులను అందరినీ గుర్తించే ప్రక్రియ జరుగుతుందా జరగదన్న దానికి సంబంధించి ఇవాల్టి మార్నింగ్ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.